ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత అంతా బానే ఉంది. కానీ స్వాతి ఏ రోజైతే షాడో చూసిందో దాని తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి ఉదయం 4 అయితే లేచారు. అయితే వాళ్ళ పేరెంట్ రూమ్స్ 3rd ఫ్లోర్ లోనైతే ఉన్నాయి అండ్ వీళ్ళ రూమ్స్ 2nd ఫ్లోర్ లోనైతే ఉన్నాయి. అయితే వీళ్ళ బ్యాగ్స్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ రూమ్ లోనైతే ఉన్నాయి. కాబట్టి స్వాతి ఉదయం త్వరగా లేచి వాళ్ళ పేరెంట్స్ రూమ్ వైపు అయితే వెళ్ళింది అండ్ రూమ్ బయట నుండి అయితే ఆ తలుపునైతే నాక్ చేస్తుంది. కానీ అదే సమయంలో స్వాతి చెవిలో ఏదో భయంకరమైన శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఎవరో విస్పర్ అంటే గుసగుసలు చేస్తున్నట్టు అనిపించింది అండ్ ఈ సౌండ్ మెల్లమెల్లగా పెరుగుతుంది అండ్ దీంతో స్వాతి భయపడి చాలా గట్టిగా అరవడం మొదలు పెట్టింది. కానీ ఆ రూమ్ లోపలి నుండి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ప్రతి సెకండ్ ఆ సౌండ్ పెరుగుతూనే ఉంది. స్వాతి భయపడి అక్కడి నుండి వెంటనే తన రూమ్ వైపుకి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ రూమ్ వైపుకి వెళ్లి మొబైల్ తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కి అయితే కాల్ చేసింది. కానీ వాళ్ళ మామ్ డాడీ ఏమన్నారో తెలుసా? మేము ఎప్పటి నుండి రూమ్ లో లేచి నీకోసం వెయిట్ చేస్తున్నాం, నువ్వు ఇంకా రాలేదేంటి అని అడిగారు. అప్పుడు స్వాతి ఏమన్నదంటే, నేను మీ రూమ్ వైపుకి వచ్చాను, బయట డోర్ ని చాలా సార్లు లాక్ అయితే చేశాను, గట్టిగా అరిచాను, అయినా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కానీ పేరెంట్స్ ఏమన్నారో తెలుసా? నాకు ఎటువంటి సౌండ్ వినిపించలేదు. సో ఈ స్టోరీ విన్న తర్వాత మీరే చెప్పండి, స్వాతితో